భావిస్తున్న సందర్భం. ఓకే అండి, నేను మళ్ళీ వస్తాను. శ్రీనివాస్ యాదవ్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. సో ఏం చెప్తారు? అటు అభివృద్ధి పేరుతో సీఎం రేవంత్ ని మళ్ళీ కలిశారు. సరే, అభివృద్ధి పేరుతో కలుస్తున్నారు, ఇవన్నీ విషయాలు పక్కన పెడితే అంటే మీ నాయకత్వం మీద ఈ ఎమ్మెల్యేలకి నమ్మకం లేదా? అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇదే విషయం కాకుండా కడియం శ్రీహరి ఎందుకు వెళ్ళలేదని అంటే కూడా మళ్ళీ ఏమైనా మంతనాలు జరుగుతున్నాయా కడియం శ్రీహరికి బీఆర్ఎస్ కి? అలాంటిది ఏం లేదండి. మేము మళ్ళీ ఎవరైనా జైన్ చెప్పించుకునే పరిస్థితి మాకు లేదు. బీఆర్ఎస్ పార్టీ చాలా స్ట్రాంగ్ గా ఎవరైతే ఇప్పుడు వెళ్ళిపోయిన ఎమ్మెల్యేనారో వాళ్ళ ప్లేస్లో ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయని, ఆ ఉప ఎన్నికల్లో పట బీఆర్ఎస్ పార్టీ గెలవాలనే లక్ష్యంతోనే ఇవాళ మా పార్టీ క్యాడర్ ప్రతి నియోజకవర్గంలో కూడా ఇవాళ సన్నద్ధం అయిపోతా ఉంది. అసలు కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ అధినాయకత్వం అంటేనే రెస్పెక్ట్ ఉండదు ఫస్ట్. అంటే వాళ్ళ ఆశయాలను కొనసాగించే లక్ష్యం ఇవాళ కాంగ్రెస్ పార్టీకి లేదు. అసలు యాంటీ డిఫెక్షన్ లా చట్టాన్ని తీసుకొచ్చింది రాహుల్ గాంధీ గారు 52వ సవరణ ద్వారా. రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ అండి. హలో, చెప్పండి. రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చారు 1985 లో తీసుకొస్తే ఆ చట్టాన్ని తుంగలో దొక్కిన పార్టీ ఏదని ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ దొక్కింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఏర్పడ్డ పార్టీ టిఆర్ఎస్ పార్టీ. ఆ రోజు తెలంగాణ ఉద్యమాన్ని నడిపిస్తుంటే తెలంగాణ ఉద్యమాన్ని ఆపాలనే లక్ష్యంతోనే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తెలంగాణ టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు చాలా మంది లోపరుచుకొని ఉద్యమాన్ని వీకేయాలనే ఉద్దేశంతో చాలా మంది చేర్చుకున్నారు కాంగ్రెస్ పార్టీ కదా. ఇవాళ మాట్లాడుతున్నారు. ఆ రోజు మెజార్టీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఏమన్నా మెజార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారా? మెజార్టీ ఎమ్మెల్యే జాయిన్ అయితే రాజ్యాంగబద్ధంగా మీరు జాయిన్ చెప్పించుకున్నాం, మా పార్టీలో విలీనమైందని చెప్పుకుంటే అనుకుంటారు. బీఆర్ఎస్ పార్టీ అట్లా కాదు కదా. 2014 తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చాలా మంది మెజార్టీ ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీ మెజార్టీ ఎమ్మెల్యేలు కూడా రాజ్యాంగబద్ధంగా మేము జాయిన్ అవుతాం, ఒకరిద్దరు రామ్ అని చెప్పి వాళ్ళందరూ వాళ్ళు జాయిన్ అయ్యారు. అంతే తప్ప మేమేం కండవ కప్పి వాళ్ళని స్వాగతం పలకలే, పార్టీని చీల్చలే, కాంగ్రెస్ పార్టీని చీల్చలే, తెలుగుదేశం పార్టీని చీల్చలే. మెజార్టీ ఎమ్మెల్యేలు రాజ్యాంగబద్ధంగా రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చిన చట్టం ప్రకారమే ఇలా బీఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీలో వాళ్ళు విలీనం కావడం జరిగింది. రాజ్యాంగబద్ధంగా విన్నాం, రాజ్యాంగం మీద మాకు నమ్మకం ఉంది. కానీ ఇలా కాంగ్రెస్ పార్టీకి నమ్మకం ఉందా? రాజీవ్ గాంధీ గారు ఏదైతే చట్టాన్ని తీసుకొచ్చారో ఆ చట్టాన్ని అమలు చేయాలని చెప్పి రాహుల్ గాంధీ గారు చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకుని మొత్తం ఎన్నికలు జరిగిండు, తెలంగాణలో ప్రచారం చేసిండు. ఇవాళ ఏం చేశారు? మళ్ళీ అదే రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఇవాళ ఎమ్మెల్యేలు అందరినీ ఇవాళ జైలు చేపించుకుని వాళ్ళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కనీసం వాళ్ళు చేసిన చట్టం మీద వాళ్ళకి అవగాహన. ఒకటి శ్రీనివాస్ యాదవ్ గారు, అంటే మీరు చెప్తుంది అంతా సరే, మేము పరిగణనలోకి తీసుకుంటాం. అంటే గతంలో మీకు అసలు ప్రతిపక్షం అనే అంటే మీకు ఫిరాయింపులు ఎమ్మెల్యేలు వీళ్ళని చేర్చుకోవాల్సిన అవసరం లేకుండానే మీకు మ్యాజిక్ ఫిగర్ దాటిపోయింది, అంత బానే ఉంది. అప్పుడు అవసరం లేదు, అయినా కూడా మీరు అందరినీ స్వాగతించారు, అందరినీ కూడా మీరు జాయిన్ చేసుకోవడం వల్ల అప్పుడు మీరు జాయిన్ చేసుకుని ఇప్పుడు వస్తే అమ్మో అయ్యో అని అనడం కూడా కరెక్ట్ కాదు కదా. ఎవరిని జాయిన్ చేసుకోలేదు, ఎవరిని పార్టీ ఫిరాయింపులు జరగలేదు. తెలుగుదేశం నుంచి కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ బీజేపీ ఏ పార్టీ నుంచి కూడా పార్టీ బీఎస్పీ నుంచి కూడా పార్టీ ఫిరాయింపులు జరగలేదు. ఒక నిమిషం, దీని క్లారిటీ తీసుకుందాం. లింగం యాదవ్ గారు ఏ పార్టీ నుంచి ఫిరాయింపులు జరగలేదని అంటున్నారు? ఒక్క నిమిషం, నేను క్లారిటీ తీసుకుంటాను ఈ పాయింట్ కి. లింగం యాదవ్ గారు విలీనమే జరగలేదా? చెప్పండి. మిత్రుడు మాట్లాడే ముందు ఇవాళ రాజీవ్ గాంధీని గుర్తు తెచ్చుకున్నందుకు మిత్రుడికి ధన్యవాదాలు. ఎందుకంటే యాంటీ డిఫెక్షన్ లా ఆనాడు గయారాంలకు వ్యతిరేకంగా యాంటీ డిఫెక్షన్ లా తీసుకొచ్చింది, ప్రజాస్వామ్యాన్ని రక్షించాలనుకున్నటువంటి పార్టీ ఆనాడు కాంగ్రెస్ పార్టీ, స్వర్గీయ రాజీవ్ గాంధీ. ఇవాళ నేను ఏమంటున్నా అంటే వీళ్ళందరూ కూడా ఒక్కసారి జాయిన్ కాలేదండి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, వీళ్ళు చెప్పే ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక్కసారి జాయిన్ కాలే. ఇంకొకటి, రిజైన్ చేయకుండా సబితా ఇంద్రారెడ్డి గారు రిజైన్ చేయకుండా దేశ చరిత్రలోనే ఎక్కడ కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు టీడీపీ నుంచి గెలిచి, సబితా ఇంద్రారెడ్డి గారు కాంగ్రెస్ నుంచి గెలిచి రిజైన్ చేయకుండా మంత్రిని చేసినటువంటి చరిత్ర దేశంలో అదొక బీఆర్ఎస్ పార్టీ. ఈ పాయింట్ క్లారిటీ తీసుకున్నాను. లింగం యాదవ్ గారు ఒక్క నిమిషం. ఎస్ వెంకటరెడ్డి గారు మీ సబ్మిషన్ ఏంటి? ఇప్పుడు సబితా ఇంద్రారెడ్డి గారు మా మహేశ్వరం ఎమ్మెల్యే మేడం, ఆమె కాంగ్రెస్ టికెట్ మీద గెలిచింది. గెలిచిన తర్వాత బీఆర్ఎస్ లో అయిపోయి ఆటోమేటిక్ గా. అదేవిధంగా శ్రీనివాస్ యాదవ్ గారు, సుధీర్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ టికెట్ మీద గెలిచి ఆయన మూసీ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి చైర్మన్ అయ్యిండు. ఇప్పుడు ఇంత పదవులను అనుభవించిన తర్వాత కూడా మేము ఇంకా అక్కడే క్లారిటీ వచ్చింది. వాళ్ళు చెప్తున్నాయంటే విడాకులు ఇవ్వకుండా వివాహేతర సంబంధాలు జరుగుతున్నాయి పద్ధతి మాట్లాడుతున్నారు. ఒక నిమిషం వెంకటరెడ్డి గారు, నేను మళ్ళీ వస్తాను. శ్రీనివాస్ యాదవ్ గారు, ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ క్లారిటీ వచ్చింది అనుకుంటా. లేదండి, ఇప్పుడు
పార్టీ మెజార్టీ ఎమ్మెల్యేలు మా దాంట్లో జాయిన్ అయ్యారు. మీరు తెలుసుకోండి, మెజార్టీ ఎమ్మెల్యేలు మా పార్టీ జాయిన్ అయ్యారు. వాళ్ళు విల్లమైన తర్వాతనే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ కండువ కప్పుకున్నారు. అప్పటి వరకు మేము కండువేం కప్పలే వాళ్ళకు. మెజార్టీ ఎమ్మెల్యేలు టీడీపీ ఎమ్మెల్యే అయినా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయినా వాళ్ళు రిజైన్ చేయకుండా మంత్రి పదవులు కూడా ఇచ్చారని చెప్పేసి ఇందాక లింగం యాదవ్ గారు అన్నారు. శాసనసభ పక్షం విల్లమైన ఇంకేముంటది మేడం? కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్షం, తెలుగుదేశం పార్టీ శాసనసభ పక్షమే. టిఆర్ఎస్ పార్టీ విలీనమైన ఇంకేముంటది? ఒకటే పాయింట్ అంటున్నారు. అంటే వాళ్ళ సీఎం ఏమో ప్రతిపక్షం ఉండాలని కోరుకుంటున్నారు, మీరేమో ప్రతిపక్షం అనేది లేకుండా చేశారనేదే ఇక్కడ వీళ్ళు పాయింట్ నొక్కారు. బీఆర్ఎస్ పార్టీ శాసనసభ పక్షం ఇప్పుడేమైనా కాంగ్రెస్ పార్టీ విలీనమైందా? కొంతమంది ఎమ్మెల్యేలను లోపరుచుకున్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది ఎవరు? రాహుల్ గాంధీ గారు చెప్పిన మాటలకు వ్యతిరేకంగా వివరించింది ఎవరు? ఇక్కడ ముఖ్యమంత్రి గారే కదా, రేవంత్ రెడ్డి గారే కదా. వాళ్ళ అధిష్టానం మీద నమ్మకం ఉంటే, వాళ్ళ నాన్న తీసుకొచ్చిన చట్టం మీద నమ్మకం ఉంటే ఇవాళ ఎమ్మెల్యేలందరినీ మాకు వద్దు అని చెప్పి ఎలగొట్టాల్సింది. ఇవాళ అభివృద్ధి పేరు మీద జైన్ చూపించుకొని కండువ కప్పుకొని స్వయంగా కండువ కప్పుకొని ఎన్నికల్లో ప్రచారం చేశారు. మీరు చూపిస్తున్న విజువల్స్ లో కనిపిస్తా ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు వేరే దేవుని దగ్గర చాలు వేసుకుంటాడు. బాలకృష్ణమోహన్ రెడ్డి గారు మాత్రం జాతీయ జెండా అని చెప్పారు కదా, జాతీయ జెండా వేసుకున్నాం, కండువా కాదు కాంగ్రెస్ కండువా కాదు అని చెప్పారుగా. కాంగ్రెస్ కండువా స్పష్టంగా కనిపిస్తున్నాయి కదా. ఎన్నికల్లో ప్రచారం చేశారు వాళ్ళు. వాళ్ళు పార్టీ మారకపోతే ఏదైనా మొన్న ఎంపీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ పనిచేసారా? చూపండి, ఒక విజువల్స్ అని చూపండి. మా పార్టీ అభ్యర్థులతో ఎన్నికల్లో పాల్గొన్నట్టుగా గన్పూర్ను, గద్వాలను, ఇంకా వేరే కాన్స్టిట్యూన్సీ ప్రచారం చేసినట్టు విజువల్స్ చూపించండి. బట్టిగా మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామని చెప్పి స్పీకర్ అఫిడవిట్ ఇచ్చినంత మాత్రాన సరిపోదు. ఖచ్చితంగా అక్కడ ఉప ఎన్నికలు వస్తాయి. ఇంతకుముందు లింగం యాదవ్ గారు మాట్లాడారు, ఒక దళిత నేత ఆయన నాయకత్వంలో ఉండడం ఇష్టం లేదా? ఇప్పుడు బట్టి విక్రమార్క ఉప ఎన్నికలు ఎట్లా వస్తాయి? ప్రజాస్వామ్యం మీద, ప్రజల మీద గౌరవం లేదా? మళ్ళీ ఉప ఎన్నికలు ఎట్లా వస్తాయని చెప్పేసి అంటున్నారని చెప్పేసి ఇందాక లింగం యాదవ్ గారు అన్నారు. మళ్ళీ మీరేమో ఉప ఎన్నికలు వస్తాయని చెప్పేసి కాన్ఫిడెంట్ గా అంటున్నారు. చిన్న క్లారిటీ మేడం. ఇప్పుడు లింగం యాదవ్ గారు ఇప్పుడు ఇంతకుముందు బట్టి విక్రమార్క నాయకత్వంలో స్పీకర్ గా మన ఫ్లోర్ లీడర్ గా ఉంటే వాడు ఎమ్మెల్యే ఫిరాయింపు అని అంటున్నారు. ఆ రోజు కూడా 2004లో కూడా మా పార్టీ ఫ్లోర్ లీడర్ విజయరామారావు గారు ఒక దళిత నేత, దళిత సామాజిక వర్గం నుంచి ఒక ఉన్నతమైన స్థానానికి ఎదిగిన విజయరామారావు గారు నాయకత్వంలో ఎమ్మెల్యే ఉండడం ఇష్టం లేదా? మరి ఆ రోజు ఎందుకు ఫిరాయించారు వారి నాయకత్వంలో? అంటే దళితుల నాయకత్వం వీకేద్దామన్న ఉద్దేశం మీకు ఉన్నట్ట? చెప్పండి. మేము బాజాబ్తో విలీనం చేసుకున్నాం. విలీనమేరు మా పార్టీలో. ఇప్పుడు ఒప్పుకున్నారు అయితే దళిత నాయకుడు. ఒక్క నిమిషం అండి, చెప్పండి సౌమ్య గారు. చెప్పండి. సునీత అండి, సౌమ్య అంటున్నారు. బీఆర్ఎస్ నాయకుడు మిత్రుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు ఇప్పటికైతే ఒప్పుకున్నారు. అంటే మేము ఆనాడు బట్టి విక్రమార్క దళిత నాయకుడికి ఆపోజిషన్ చేస్తే ఉండకూడదు అనేది బీఆర్ఎస్ సిద్ధాంతం. ఇవాళ అది చాలా బట్టబయలైంది కదా. ఇదే వాళ్ళు చేసిరు కదా. ఇవాళ దళిత నాయకుడు మరి ఎందుకు ఒక దళిత నాయకుడు ఉండు, మీ పార్టీ నిజంగా దళితుల మీద, బీసీల మీద, ఎస్టీల మీద కన్సర్న్ ఉంటే మీరు ఎందుకు మరి ఆనాడు ఒక దళిత నాయకుడికి ఆపోజిషన్ లీడర్ స్టేటస్ లేకుండా ఎందుకు చేసిరు? మరి ఆనాడు ఉంచొచ్చు కదా. మీకు నిజంగా ఆ కన్సర్న్ ఉంటే దళితుల మీద, బీసీల మీద, అంటే మీ పార్టీ దళితులకు మొదటి నుంచి బట్టి విక్రమార్క గారు విజయరామారావు గారు ఫ్లోర్ లీడర్ అండ్ బీఆర్ఎస్ పార్టీకి వస్తాను చెప్పండి. ఎస్ శ్రీనివాస్ యాదవ్ గారు దీనికి క్లారిటీ ఇవ్వండి. లింగం యాదవ్ గారు చెప్పిన పాయింట్. బట్టి విక్రమార్క గారి కంటే ముందే టిఆర్ఎస్ పార్టీ విజయరామారావు గారిని బీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ గా మేము ఎన్నుకున్నాం. అందుకే మిత్రమా తెలంగాణ వచ్చింది. అందుకే కదా అది తెలంగాణలో ఏం చేయాలి? వాళ్ళు మీలా పార్టీ విలీనం కాలే మిత్రమా, విలీనం కాలే. సరే, ఆ విలీనం అయ్యిందో లేదా అనేది ఒక క్లారిటీ నేను జయరాం గారి దగ్గర తీసుకుంటాను. ఒక నిమిషం. శ్రీనివాస్ అందరూ మూకుమ్మడిగా రాలే, మూకుమ్మడిగా వాళ్ళు ఎప్పుడు కూడా జాయిన్ కాలేదండి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. సరే, దీని గురించి నేను క్లారిటీ తీసుకుంటాను. పార్టీలు మీరు అయ్యిందని అంటారు, మీరేమో కాలేదని అంటారు. ఒకసారి క్లారిటీ తీసుకుందాం. ఒక నిమిషం. శ్రీనివాస్ యాదవ్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు ఫస్ట్ టైం స్పీకర్ గా పనిచేశారు తెలంగాణ రాష్ట్రంలో. ఫస్ట్ టైం స్పీకర్ గా పనిచేశారు. ఇవాళ అదే పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఇవాళ ఎమ్మెల్యేగా ఆయనే పార్టీ ఎంప్లాయ్ జాయిన్, ఆయన ఇవాళ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు. అడగండి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారిని అడగండి. ఆ రోజు మెజార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకుంటానికి ఆయన నోటిఫికేషన్ ఇచ్చి, ఆయనకి అప్పీల్ ఇస్తే ఆయన నోటిఫికేషన్ ఇచ్చి నోటీసులు ఇచ్చి మెర్జ్ చేసిండు ఆయన పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు. మా తప్పేం మీద ఫార్మేట్ లో శ్రీనివాస్ యాదవ్ గారు ఒక నిమిషం జరిగిందా? వస్తాను. ఒక్క నిమిషం, మళ్ళీ వస్తాను. ఒక్క నిమిషం. జయరాం గారు,
ఏంటి ఇక్కడ ఒక్కొక్క పార్టీ వాదన ఒక్కొక్క లాగుంది, ఇద్దరు మళ్ళీ ఒకటే స్టాండ్ పైన వాళ్ళ స్టాండ్స్ పైన ఉన్నారు. నిజమేంటి అసలు, ఏమనుకోవచ్చు? నిజంగానే విలీనం అయ్యిందా లేదంటే అవ్వలేదా? ఏంటి మీ పాయింట్ ఏంటి ఇక్కడ? గత ప్రభుత్వం లోపల 10 సంవత్సరాల లోపల 54 మంది అందులో జాయిన్ అయ్యారు. ఆ 54 మందిలో సెకండ్ టైంలో మాత్రము ఎల్పి మొత్తము కంప్లీట్ గా విలీనం చేశారు. విలీనం చేసేసి అప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు కాంగ్రెస్ కి. సో దాన్ని చట్టపరంగా కనుక యాంటీ డిఫెక్షన్ లా చట్టపరంగానైతే అది కరెక్టే అగండి. కానీ మోరాలిటీ ప్రకారము అది తప్పు. మోరల్ గా ఏదైతే ఉందో మోరల్ గా తప్పాలి. అంటే ఒక పార్టీ గుర్తు నుంచి గెలిచి ఒక మోసపూరితమైన పోయి జైన్ కావటం అనేది, ఎల్పి మొత్తం జైన్ కావటం అనేది ఒక అవకాశవాదుడు, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఒక అవకాశవాదుడు ఉండి జాయిన్ అవ్వటమే. సో ఇప్పుడు వచ్చేసి కాంగ్రెస్ లో జాయిన్ అవ్వటం కూడా అది అంతే. ఇప్పుడు ఒక్కరొక్కరు జాయిన్ అయిన